పెద్దలకు, సేవకులకు, అలాగే స్థానిక సంఘ పరిశుద్ధులకు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి పరిశుద్ధులకై అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా మొదటిగా మాట్లాడిన దేవుని దాసులు డేవిడ్ రాజు గారు మొట్టమొదటిసారి వారితో కలవడం, వారితో కలిసి ఇలాగూ వేదికను పంచుకోవడం దేవుడు అనుగ్రహించిన తరుణమని నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. ఆహ్వానించినటువంటి స్థానిక సంఘాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి ఇలాగూ సహవాసం చేయడం దేవుడు అనుగ్రహించిన తరుణమై ఉంటూ ఉండగా, ఈ 3 దినాలు మనము కలిసి చేసే సహవాసం మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను, అది ఉపయోగకరంగాను ఉండునట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలను ఆలకిద్దాం. మన వాక్య ధ్యానమునకు సహాయకరముగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అధ్యాయం అంతా చదివితే బాగుంటుంది, కానీ సమయాన్ని బట్టి 2 వచనాలు మాత్రమే చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించలాగున తలలు వంచి ప్రార్థన చేసుకున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉంటూ ఉన్నాం. మా రక్షకుడు మీరే, మా పాపముల నుండి మమ్మలను విడిపించిన దేవుడవు నీవే. తండ్రి, మీ ప్రియకుమారుని బలియాగము ద్వారా కేవలము విశ్వాసముంచుటతో మమ్మల్ని రక్షించి నీ బిడ్డలనుగా చేసుకొని మీ ఆత్మీయ ఆహారముతో మమ్మలను పోషిస్తున్న మీ ప్రేమకై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మొదటిగా మీ దాసుని బలపరిచారు. దాసత్వములో ఉన్నటువంటి సంగతులను మా దృష్టికి తీసుకొని వచ్చి, దాసులము అయినప్పటికీ లోకము దృష్టిలో తక్కువ వారంగా కనిపించినప్పటికీ అది ఎంత విలువైనదో, ఎంత ఉన్నతమైనదో గుర్తించడానికి మీరు కృపను దయచేసినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. మరొక మీ దాసుడు మీ పక్షమున నిలబడి ఉండగా మీ ఆత్మచేత బలపరిచి మా అందరితో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి ప్రోత్సాహము, హెచ్చరిక, దిద్దుబాటును దయచేసి మీ నామమునకే మహిమను కలిగించుకున్నమని, బలహీనుడనైన నన్ను మీ ఆత్మతో బలపరిచి మీ మహిమార్థమై వాడుకొనుమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచు ఉంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య భాగము ఇక్కడ ప్రత్యేకంగా న్యాయాధిపతి అయినటువంటి
గిద్యోనును మనము గమనించగలం. ఆ గిద్యోనును గురించినటువంటి సంగతులు ఆలోచన చేయకముందు పరిచయంగా ఈ సెషన్లో కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వములో నుండి విడిపించబడి కనానులోనికి ప్రవేశించిన తరువాత జరిగినటువంటి సంగతులను ఇక్కడ మనము గమనించగలం. వారి జీవితం కనానులో ఎలాగుంది? ఈ మాటలను ఆలోచన చేస్తూ ఉంటుండగా మనము ముందు వెళ్ళే సంగతులను ఆలోచన చేయకముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, అనేక సార్లు అనేక మంది వివరణ ఇలాగుంది: ఐగుప్తులో నుంచి విడిపించబడడం, కనానులో ప్రవేశించడం అనేది పాపములో నుంచి విడిపించబడి పరలోక రాజ్యానికి చేరడం అనేది వ్యాఖ్యానం. జాగ్రత్తగా ఆలకించండి. ఐగుప్తు లోకము, కనాను పరలోకము. కాబట్టి దాసత్వములో నుంచి, పాప దాసత్వములో నుంచి విడిపించబడి పరలోక రాజ్యానికి చేరడం అని వ్యాఖ్యానిస్తారు. కానీ కనాను పరలోకం కాదు. అది పాలుతేనెలు ప్రవహించు దేశం అని చెప్పబడినప్పటికీ అది పరలోకం కాదు. ఇశ్రాయేలు ప్రజలు కనానులోనికి ప్రవేశించడానికి వారు పోరాడవలసి వచ్చింది. దేవుడు వారికి సెలవిచ్చినదేమిటి అంటే, అక్కడ నివసిస్తున్నటువంటి జాతులనంతా మీరు పారద్రోలాలి. కాబట్టి దానిని స్వాధీనపరచుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు పోరాడవలసి వచ్చింది. మనము పరలోకంలో ప్రవేశించడానికి పోరాడాలా? చెప్పండి, సమాధానం చెప్పాలి. అప్పుడే మీకు అర్థమైందని. పరలోకంలో ప్రవేశించడానికి మనం పోరాడాలా? లేదు. చేయవలసినటువంటి కార్యం ఏమిటి అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, విమోచించబడిన ప్రతి ఒక్క వ్యక్తి, ఆయన రక్తం చేత ప్రతిష్ఠించబడిన ప్రతి ఒక్క వ్యక్తి పరలోక రాజ్యానికి వారసుడు. మనము పరలోక రాజ్యం కొరకు పోరాడవలసినటువంటి అవసరత లేదు. కానీ ఈ లోకములో మనము జీవిస్తూ ఉంటుండగా మనము యాత్రికులము, పరదేశులమై ఉంటూ ఉన్నాము. పరదేశులంగా ఈ లోకంలో కొనసాగుతూ ఉంటుండగా మనకు ఆత్మీయ పోరాటము అనేది ఉంది. కాబట్టి ఈ సంగతిని మనము దృష్టిలో ఉంచుకొని మనము పాఠాలను ముందుకు కొనసాగుదాం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూచినట్లయితే, మొదటి భాగం, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను అనే మాటను మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయము 1వ వచనం: యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక. కాబట్టి ఇశ్రాయేలీయుల పాపం యెహోవా దృష్టికి దోషులైనందున అనే మాటను న్యాయాధిపతుల గ్రంథంలో అనేక సార్లు మనము గమనించగలం. ప్రియులారా,
సుమారుగా ఈ మాట 43 సార్లు ప్రత్యేకంగా పాత నిబంధనలో వ్రాయబడ్డాది. ప్రత్యేకంగా 21 సార్లు రాజుల గ్రంథములోనే ఈ మాట వ్రాయబడింది. కాబట్టి మనము ఈ మాటను గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైరి. వారు పాపము చేసినందున యెహోవా దృష్టికి వారు దోషులైనట్లుగా మనము గమనించగలం. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథములో ఈ మాట అసలే కనిపించదు. మొదటి సమూయేలు గ్రంథములో, 2వ సమూయేలు గ్రంథములో వారు యెహోవా దృష్టికి దోషులైరి అనే మాట మనకు కనిపించదు. కారణం, మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథములో నాయకులైనటువంటి సమూయేలు, ఆ తర్వాత దావీదు కనిపిస్తారు. నాయకత్వం బాగుంది. కాబట్టి నాయకత్వం ఎక్కడైతే బాగుందో అక్కడ వారు యెహోవా దృష్టికి దోషులైరి అనే మాట కనిపించడం లేదు. ఎప్పుడైతే నాయకత్వం చెడిపోతూ ఉందో అప్పుడే మనము ఈ మాటను గమనించగలం. అందుకే నేను ముందుగా చెప్పినటువంటిది, రాజుల గ్రంథంలో 21 సార్లు ఈ మాట వ్రాయబడింది. నాయకత్వం సరిగా లేకపోవడమే వారు యెహోవా దృష్టికి దోషులు కావడం అనేది మనము గమనించగలం. కాబట్టి దీనిని మన వ్యక్తిగత జీవితాలకు లేక సంఘ జీవితానికి మనము గురించి ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, సంఘములో నాయకత్వం ఎప్పుడైతే చెడిపోతుందో, నాయకుల మధ్య ఐక్యత లేకుండా పోతూ ఉందో, కుటుంబములో నాయకుడైనటువంటి పురుషుడు సరిగా లేకుండా పోతాడో కుటుంబము చెడిపోతూ ఉంది. అలాగే సంఘాలు కూడా చెడిపోయేవిగా ఉన్నాయి. కాబట్టి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అంటే, సంఘములో పెద్దల నియామకం లేక పరిచారకుల నియామకం అనేటటువంటిది వాక్యమే ప్రమాణంగా తీసుకొని, వాక్యాన్ని బట్టే పెద్దలను, పరిచారకులను సంఘములో ఏర్పరచుకొనవలసినటువంటి అవసరత ఉంది. మనము దానిని గురించినటువంటి ధ్యానము చేయడం లేదు, కానీ హెచ్చరికగా నేను ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను. తిమోతి పత్రికలో పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణాలు, తీతు పత్రికలో పెద్దలకు ఉండవలసిన లక్షణాలు, పరిచారకులకు ఉండవలసినటువంటి లక్షణాలు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో. పిల్లరా, వాటినన్నింటినీ పక్కన పెట్టి 30 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నాడు. ఈయన వయసు పెద్దది కాబట్టి ఆయన్ను సంఘ పెద్దగా చేద్దాం. కాబట్టి ఆత్మీయత లేనటువంటి వారు, దేవుని వాక్యములో అనుభవము లేనటువంటి వారు, అటువంటి వారిని వయస్సును బట్టే కేవలం సంఘ పెద్దలుగా ఏర్పాటు చేసినట్లయితే సంఘాలలో సమస్యలే. ఇక్కడ సమస్యకు మూల కారణం ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటటువంటి సరి అయినటువంటి నాయకుడు లేకపోవడమే. ప్రియులరా, అలాగైతే ఇది మనకు ఒక పాఠంగా ఉంటూ ఉండగా సంఘాల విషయమై మనము జాగ్రత్త పడదాం. వాక్యాన్ని బట్టే పెద్దలను, పరిచారకులను ఏర్పాటు చేసుకుందాం. వయసును బట్టి కాదు, గొప్పతనాన్ని బట్టి కాదు, వారికి ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్ను బట్టి కాదు, కార్లను బట్టి కాదు, కానీ వారి యొక్క ఆత్మీయత
వాక్య ప్రామాణికంగా మనము చేసుకొని దానిని బట్టి పెద్దలను ఏర్పాటు చేసుకునవలసినటువంటి అవసరత. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో వారు యెహోవా దృష్టికి దోషులైనట్లుగా మనము ఈ మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే వారు దేవుని దృష్టికి దోషులయ్యారో, వారు దేవుని ప్రజలైనప్పటికీ దేవుడు చేస్తున్నటువంటి పనేమిటి అంటే వారిని శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాడు. నేర్చుకొనవలసినటువంటి పాఠం, విశ్వాసుల జీవితాలలో ఎప్పుడైతే అవిధేయత ఉంటుందో అప్పుడు దేవుడు వారిని సరిచేయడానికి శత్రువులకు అప్పగించేవాడుగా ఉన్నాడు. చూడండి, వీరిని గూర్చినటువంటి కొంత వివరణ గమనిద్దాం. ఏ విధంగా వీరు అవిధేయులో మనము గమనించాలి. వీరు 4వ వచనము చూడండి. 4వ వచనం, వీరు మిద్యానీయులకు అప్పగించబడ్డారు. మిద్యానీయులు వీరిని ఎలాగూ శ్రమ పెడుతూ ఉన్నారో 4వ వచనములో మనము గమనించగలం. వారి ఎదుట దిగివచ్చి, అంటే మిద్యానీయులు, అమాలేకీయులు వారు దిగివచ్చి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. మొదటిది. 6వ వచనం, ఇశ్రాయేలీయులు, చివరి భాగం, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చిరి. 19వ వచనం, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. గమనించాలి, మిద్యానీయుల చేతికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించినప్పుడు వారి పరిస్థితి ఎలాగుంది, వారు ఎలాగున్నారు, వారి జీవన సాధనమైనటువంటి వాటిలన్నింటినీ వారు పాడు చేశారు. రెండవదిగా, వారు మిక్కిలి హీనదశకు వచ్చారు. 2వ వచనములో చూచినట్లయితే కొండలను ఆశ్రయిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు, ప్రియులరా, వాగులను, గుహలను, దుర్గములను ఆశ్రయంగా ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, అంటే వారి స్థలాలను, వారి ఇళ్లను వదిలి పారిపోయి గుహలలో నివాసం చేయవలసినటువంటి స్థితి ఏర్పడింది. ఎందుకు? కారణం ఏమిటి? వారి యొక్క అవిధేయతే. చూడండి, 2వ అధ్యాయంలో కొన్ని మాటలను మనము గమనిస్తే మనకు అది ఒక పునాదిగా ఉంటూ ఉంది. ఈ న్యాయాధిపతుల గ్రంథానికంతటికి ఈ 2వ అధ్యాయము, మొదటి అధ్యాయము ఒక పునాదిగా ఉంటూ ఉన్నది. మొదటి అధ్యాయంలో ఒక మాటను గమనిద్దాం. 28వ వచనం, మొదటి అధ్యాయము 28వ వచనం, ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ప్రియులరా, గమనించాలి, ఇశ్రాయేలు ప్రజలు, ఇదిగో అక్కడ ఉన్నటువంటి 7 జాతులు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. నీవు స్వాధీనపరచుకును బోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును
నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు కనానులోనికి ప్రవేశించక ముందు దేవుడు వారికిచ్చినటువంటి ఆజ్ఞ, మీరు ఆ ప్రజలను ఏం చెయ్యాలి? మీరు హతము చెయ్యాలి, వారిలో ఒక్కరు కూడా మిగలకూడదు. అది దేవుడు వారికిచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు మొదటి అధ్యాయములో 28వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నదేమిటి? కనానీయుల చేత వెట్టి పనులను చేయించుకుంటూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా దేవుని మాటకు వారు విధేయత చూపలేదు. కనానీయుల చేత వారి యొక్క అవసరతలను తీర్చుకోవడానికి కనానీయులను వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం మనము గమనించినట్లయితే కనానీయులే వారిని వారిని హీనదశకు తెచ్చినట్లుగా మనము గమనించగలం. మిద్యానీయులు వారిని హీనదశకు తీసుకొని వచ్చారు. కారణం ఏమిటి అంటే దేవుడు కాదు దానికి కారణం, ఇశ్రాయేలు ప్రజలే. దేవుని ఆజ్ఞకు వారు పూర్తిగా లోబడకపోవడమే ఇదిగో వారి పాపానికి మూల కారణంగా మనము గమనించగలం. కాబట్టి వారి అవసరతల కోసం కనానీయులను వారు తరిమి వేయలేదు, అక్కడనే నివాసం చేయనిచ్చారు. కాబట్టి 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ అధ్యాయము 3వ వచనం మధ్య నుంచి, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురు. ప్రియులరా, ఎవరు ప్రక్కలకు శూలములుగా ఉందురు? కనానీయులు, మిద్యానీయులు. 7 జనములు ఎవరినైతే మీరు పూర్తిగా తోలలేదో, హతము చెయ్యలేదో వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉంటారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటాయి. కాబట్టి గమనించండి, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడమే ఇశ్రాయేలు ప్రజలు హీన దశకు రావడం కారణం. వారి యొక్క పాపాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే 2వ అధ్యాయములో మరొక మాటను గమనించండి. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. గమనించాలి, పితరులు మరణించారు, ఆ తరువాత వచ్చినటువంటి తరానికి ఏం తెలీదు? యెహోవానైనను ఆయన ఆ కార్యములనైనను ఎరుగని మరొక తరం. అంటే పితరులు ఏమి చేయలేదు? ఇక్కడ వినాలి. పితరులు ఏం చేయలేదు? తమ తర్వాత వచ్చేటటువంటి తరానికి దేవునిని గూర్చినటువంటి సంగతులను బోధించలేదు. కాబట్టి దేవుడెవరో తెలియదు, దేవుడు వారిని ఎలాగూ విమోచించాడో, యెహోవా చేసినటువంటి శూర కార్యములు కూడా
వారు ఎరగనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారు ఏం చేశారు? 11వ వచనములో చూచినట్లయితే, దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి, 12వ వచనములో వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యమును, దేవుని శూరకార్యములను ఎరగనటువంటి వారుగా ఉన్నారు. లోకస్తులైనటువంటి వారిని వారి మధ్యలో నివాసము చేయించారు. వారితో వియ్యమందారు. వియ్యమందడం వలన వారికి వచ్చినటువంటి నష్టం ఏమిటి అంటే, ఇదిగో వారే ప్రక్కలో బల్లాలుగా, శూలాలుగా మారారు. వారి దేవతలు ఏమైపోయాయి? ఉరిగా అయినాయి. అంటే అర్థం ఏంటి? ఉరిగా ఉంటాయి అంటే అర్థం ఏమిటి? ఉరి అనేటటువంటిది ఎందుకు? 2 రకాలుగా. చనిపోవాలన్నటువంటి వ్యక్తి తన్ను తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి విధానం. రెండవది, ఎవడైతే పాపం చేశాడో, పాపము చేసినటువంటి ఒక వ్యక్తి, అంటే ఒక హత్య చేశాడు, హత్య చేసినటువంటి వ్యక్తిని ఇదిగో ఉరికమ్మం మీద ఉరి తీస్తారు. అదొక సంఘటనను మనము గమనించవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయత చూపలేదు కాబట్టి శత్రువులు ఎలాగుంటారు అంటే ఉరిగా ఉంటారు. ఏ నిమిషములోనైనా మరణించవచ్చు. కాబట్టి కారణం ఎవరు? దేవుడా లేకపోతే ఇశ్రాయేలు ప్రజలే. వారి యొక్క అవిధేయతే దానికి మూల కారణం. ప్రియులరా, ఇశ్రాయేలీయుల జీవితం మన విశ్వాస జీవితానికి ఒక పాఠంగా ఉంది. వారు దేవుని మాటకు విధేయత చూపలేదు కాబట్టి దేవుడు వారి జీవితాలను సరిచేస్తూ ఉన్నాడు. వారిని శత్రువులకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితములో, విశ్వాస జీవితములో మనం కూడా ఆ సమస్యలను లేకపోతే శ్రమలను ఎందుకు ఎదుర్కొంటూ ఉన్నాము అంటే కారణం దేవుడు మనలను సరిచేయడమే. దేవుడు మనలను సరిచేయడానికి మనలను అనేక పరిస్థితుల గుండా లేక ఆయన శిక్షించేవాడుగా ఉన్నాడు. ఇది మరొక గొప్ప సత్యాన్ని మనము నేర్చుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు, అంటే వారు అనేది ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులను గురించి ఆ మాట వ్రాస్తూ ఉన్నాడు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. ప్రియులరా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులకు అప్పగించబడ్డారు. విశ్వాసులైనటువంటి వారి జీవితాలలో శ్రమలు. ఎందుకు అంటే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకోసం శిక్షిస్తున్నాడు? ఇక్కడ ఆయన పరిశుద్ధతలో మనము పాలు పొందవలెనని, మన మేలు కొరకే ఆయన మనలను శిక్షిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనలను శిక్షిస్తూ ఉంటుండగా మన జీవితాలలో ఏముంది అంటే శ్రమ కలుగుతూ ఉంది, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. వాతావరణం అంత అనుకూలంగా లేదు, భర్త అనుకూలంగా లేడు, భార్య అనుకూలంగా లేదు, ఆర్థిక పరమైన ఇబ్బంది, ఆరోగ్యపరమైన ఇబ్బంది,
ఎటు చూసినా సమస్యలే. కారణమేమిటి? విశ్వాసుల యొక్క పాపం, విశ్వాసుల యొక్క అవిధేయత. అలాగైతే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, అలాగైతే యోబు ఎందుకు ఆయన జీవితంలో శ్రమలు? ప్రియులరా, యోబు విశ్వాసం పరీక్షించబడుతూ ఉన్నది. కానీ ఇదిగో చివరికి దేవుడు యోబు పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అపవాదితో దేవుడు విసిరినటువంటి సవాలులో దేవుడే గెలిచాడు. కాబట్టి దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి పోరాటం, దానిలో యోబు పాత్రగా ఉన్నాడు. యోబును దేవుడు వాడుకున్నాడు. ప్రియులరా, విశ్వాస జీవితం పరీక్షించబడగా యోబు దేవుణ్ణి గెలిపించాడు. మన జీవితాలలో ఉన్నటువంటి లోటేమిటి అంటే ఓడిపోతూనే ఉన్నాం. దేవుని మాటలకు విధేయత చూపడం లేదు. కాబట్టి అవిధేయులముగా ఉంటూ ఉండగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? శిక్షిస్తూ ఉన్నాడు. శిక్షలో ఏముంది అంటే ఇక్కడ మేలును తెలియజేస్తున్నాడు. ఏమిటి మేలు? ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. మేలు కొరకే ఆయన మనలను శిక్షిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ మధ్యాహ్న సమయంలో ఎటువంటి పరిస్థితుల గుండా నీవు నేను వెళ్తున్నామో మనకు మాత్రమే తెలుసు. ఇదిగో దేవునికి తెలుసు. ఎందుకు నిన్ను ఆ పరిస్థితులలో ఉంచాడో దేవునికి తెలుసు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఒకవేళ పాపములో ఉన్నట్లయితే నిన్ను సరిచేయాలి అని ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు విశ్వాసములో ఆయన కొరకు సాక్షిగా జీవించాలని ఆ ఉద్దేశంతో కూడా నిన్ను శిక్షిస్తూ ఉండవచ్చు. నీ హృదయానికి నువ్వేమిటో తెలుసు. పాపంలో ఉన్నావా? ప్రభువు దగ్గర క్షమాపణ వేడుకో. ఆయన పరిశుద్ధతలో నీవు పాలు పొందాలని ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. నీ జీవితం సరిచేయాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, గమనించండి, మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి పాఠం, న్యాయాధిపతులు ఇదిగో వారు యెహోవా దృష్టికి దోషులైరి అనేటటువంటి మాటను మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించను. వారిని అప్పగించను. చూడండి, వారిని అప్పగించగా వారి జీవన సాధనం పోయింది. మిక్కిలి హీన దశకు వచ్చారు. వచ్చినప్పుడు వారు చేస్తున్నటువంటి పని ఏమిటో గమనించండి. 7వ వచనం. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా ఏమని మొర్రపెడుతూ ఉన్నారు అంటే 8-9 వచనములలో మనము ఆ వివరణను గమనించగలం. మమ్ములను విడిపించు ప్రభువా యెహోవా అని మొరపెడుతూ ఉన్నారు. పిల్లరా, ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి. వీరు విడుదలను కోరుకుంటున్నారు, కానీ వీరి పాపాన్ని వీరు ఒప్పుకోవడం లేదు. ప్రభువా మమ్ములను విడిపించు అని కోరుతూ ఉన్నారు. అంటే మిద్యానీయుల దాసత్వము నుంచి మాకు విడుదలను అనుగ్రహించు. కానీ వీరు చెయ్యవలసినటువంటి పనేమిటి? అయ్యా, నిన్ను వదిలి మేము దేవతలను ఆశ్రయించాము. ఇదిగో నీవిచ్చినటువంటి ఆజ్ఞ కనానీయులను తోలివేయాలని,
మిద్యానీయులను తోలివేయాలని, హిత్తీయులను తోలివేయాలని, వాళ్ళని ఉండనిచ్చి వాళ్లతో మేము వియ్యమన్నాం. అది మేము మా యొక్క అవిధేయత. కాబట్టి మమ్మలను క్షమించి ఇదిగో వారి నుంచి మాకు విడుదలను అనుగ్రహించు అని ఇదిగో వీరు దేవునికి మొర్ర పెట్టవలసినటువంటి వారుగా ఉండగా వీరేం చేస్తూ ఉన్నారు? వారి పాపాన్ని గురించి వీరు మాట్లాడడము లేదు. దేని గురించి వీరు ప్రార్థిస్తూ ఉన్నారు, మొర్ర పెడుతూ ఉన్నారు? మాకు విడుదలను అనుగ్రహించు. మూల కారణమైనటువంటి పాపాన్ని ప్రక్కన పెట్టారు. అనేక సార్లు మనం కూడా కోరుకునేది మన కంఫర్ట్, మనకు దేవుడన్నీ చక్కగా చూడాలి, చక్కగా చెయ్యాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ సమస్యలకు మూల కారణం మన పాపమేమో అనేటటువంటి వివరణ లేక మన ఆత్మీయ పరిశీలన అనేది మన జీవితాలలో లేదు. కానీ ఆదివారం ఆరాధనకి మాత్రం వస్తాం. ప్రభు రాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతాం. ప్రియులరా, దేవుడు మన జీవితాలను హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎవరైతే ప్రభువు బల్లలో పాలు పంపులు పొందుతూ ఉన్నారో ప్రతివాడు ఏం చేయాలి? తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏమిటి పరీక్ష? నేను పరిశుద్ధంగా జీవించానా? నేను ఇదిగో ఆయన దృష్టికి ఏమైనా పాపం చేశానా అనేది పరిశీలన, పరీక్ష. ఇది మనలో ఉన్నటువంటి లోటు. కాబట్టి ఎవరైతే అయోగ్యంగా ప్రభువు బల్లలో పాలు పంపులు పొందుతూ ఉన్నారో వారేం చేయబడుతూ ఉన్నారు? శిక్షించబడుతూ ఉన్నారు, శిక్షకు పాత్రులుగా ఎంచబడుతూ ఉన్నారు. మీలో అనేకులు నిద్రించుచున్నారు, మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారు. కారణం ఏమిటి? పాపమే, అయోగ్యతే. ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఉన్నటువంటి స్థితి అదే. కానీ ప్రియులరా, వారు మొర్రపెట్టగా దేవుడు వారి మొర్రను ఆలకిస్తూ ఉన్నాడు. మొర్రను ఆలకించి 8వ వచనములో ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. వారిని సరిదిద్దడానికి, దేవుని మాటలను జ్ఞాపకం చేయడానికి. మరొక మాటను గమనించండి. 11వ వచనం లేక 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇక్కడ గమనించండి, ప్రజల యొద్దకు ప్రవక్త వెళ్ళాడు. ఒక వ్యక్తి దగ్గరకు దేవుడు వచ్చాడు. వారి మొర్రను విన్నటువంటి దేవుడు ఇదిగో ఇస్తున్నటువంటి జవాబేమిటి అంటే ప్రవక్తను పంపడం, దేవుడే గిద్యోను దగ్గరకు రావడం. కాబట్టి ఈ రెండు పరిస్థితులను మనము గమనించి చూడగా, మొదటిది, ప్రజలు దేవుని వాక్యమును బట్టి తమ జీవితాలను సరిచేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశముతో దేవుడు ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. రెండవది, దేవుడు గిద్యోను దగ్గరకు రావడంలో ఉన్నటువంటి మూల కారణం ఏమిటి అంటే గిద్యోనును న్యాయాధిపతిగా సిద్ధపరచడానికి. ప్రియులరా, ఈ అధ్యాయాలలో చూసినట్లయితే 12 సార్లు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. 12 సార్లు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. 7 సంగతులు, 7 సార్లు, మొదటి 7 సార్లు
గిద్యోనును సిద్ధపరచడానికి మాట్లాడుతున్నటువంటి సంగతులు, మిగిలిన 5 సంగతులు ఆ గిద్యోను ఏం చేయాలి అనే దానిని బయలుపరుస్తున్నటువంటి సంగతులు. జాగ్రత్తగా ఈ మాటను దృష్టిలో పెట్టుకుందాం. 12 అనేది దేవుని ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉంది. 7 అనేది ఆత్మీయ పరిపూర్ణతను తెలియజేస్తూ ఉంది. 12 సార్లు దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు. 12 అనేటటువంటి సంఖ్య దేవుని ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉంది. 7 అనే సంఖ్య ఆత్మీయ పరిపూర్ణతను తెలుపుతూ ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ మనము గమనిద్దాం. రండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఎంతమంది అపోస్తలులు? 12 అపోస్తలులు. ప్రియులరా, 12 గోత్రములు, 12 పునాదులు, 12 ద్వారములు. కాబట్టి 12 అనే సంఖ్య గాడ్స్ గవర్నమెంట్, దేవుని ప్రభుత్వము. ఇక్కడ దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 12 అపోస్తలులను ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి వారు దేనికి సూచనగా ఉన్నారు? దేవుని ప్రభుత్వానికి వారు సూచనగా ఉన్నారు. కింద భాగములో మనము గమనించినట్లయితే వారు ఈ పరిచారకులను ఎన్నుకుంటూ ఉన్నారు. ఎంతమందిని ఎన్నుకున్నారు? 3వ వచనాన్ని చూడండి. 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. కాబట్టి 7 పరిచారకులు నియమించబడుతూ ఉన్నారు. ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ పరిపూర్ణత. ఇదిగో దేవుని ప్రభుత్వములో అపోస్తలులు 12 మందిగా కనిపిస్తూ ఉంటుండగా 7 మంది పరిచారకులు ఏర్పాటు చేయబడుతూ ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే సంఘములో ఉన్నటువంటి సమస్యల నిమిత్తమై. కాబట్టి ఆ దేవుని ప్రభుత్వములో పని చేయవలసినటువంటి వారు ఎలాగుండాలి అంటే ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎవరైతే నిన్న మొన్న సంఘములో చేరినటువంటి వారుగా ఉన్నారో వారు పెద్దలుగా నియమించబడడానికి వీలు లేదు, పరిచారకులుగా నియమించబడడానికి వీలు లేదు. ప్రియులరా, కొత్తగా చేరినటువంటి వారు పనికిరారు. వారిలో ఆత్మీయ పరిపక్వత అనేది అవసరం. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే 12 అపోస్తలులు ఇదిగో వారికి ఈ పరిచారకులను ఏర్పాటు చేసుకునవలసి ఉండగా వారు ఎలాగూ ఏర్పాటు చేసుకోవాలో అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. సంఘము చక్కగా ఆ పరిపాలన జరగడానికి 7 పరిచారకులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి 12 సార్లు దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు. ఇదిగో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి చేస్తున్నటువంటి ప్రణాళిక. 7 సార్లు గిద్యోనుతో మొదట మాట్లాడి గిద్యోనును పని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దీనిని గురించినటువంటి సంగతులను తర్వాత సెషన్లో
మనము ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రియులరా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క అవసరతను ఎరిగి, ఇదిగో వారు తమ పాపాన్ని ఒప్పుకొనక వారు మొరపెట్టింది, అయా మమ్ములను విడిపించు. నీవు నేను సమస్యలో ఉన్నప్పుడు మనం చేయవలసిందేమిటి? ఆ సమస్యకు మూల కారణం ఏమిటి అనేది మనము ఆలోచన చేయాలి. మన పాపమేమో, మొదటిగా పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏదైతే సమస్యలో ఉన్నామో దానిలో నుంచి మనలను విడిపిస్తాడు. కాబట్టి మనము ఏ సమస్యలో ఉన్నామో దానిని విడిపించడానికి మూలమేమిటి అంటే ప్రభువు దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవడం. ప్రియులరా, ఒక ఆదరణకరమైన మాటను చూపించి నేను ముగిస్తాను. రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచూ ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు శ్రమలను గురించి వివరిస్తూ ఉన్నాడు. గమనించండి, 4 సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, మీరు. ఎవరు ఈ మీరు? ఈ మీరు ఎవరు? అమ్మా, అర్థమవుతుందా? ఎవరు ఈ మీరు? విశ్వాసులే. పైన చెదిరినటువంటి వారిని గూర్చి, విశ్వాసులైన పరిశుద్ధులైన వారిని గూర్చి, ఆయన రక్తం చేత ప్రోక్షించబడిన వారిని గూర్చి వ్రాస్తున్నటువంటి పత్రిక. శ్రమలను గురించి మాట్లాడుతూ, ఇందువలన మీరు అంటే విశ్వసించినటువంటి వారందరూ శ్రమలు ఉన్నప్పటికీ వారేం చేస్తూ ఉన్నారు? ఆనందిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి? 4-5 వచనాలలో కారణాలు మనము గమనించగలం. మొదటిది, మీరు అంటే శ్రమలు అందరికీ వస్తాయి. శ్రమలు లేనటువంటి వాడు ఎవడు లేడు. అందరికీ వస్తాయి. మొదటిది. రెండవది, అవసరమును బట్టి గాని అవసరమును బట్టి. శ్రమ ఎందుకు? అవసరమును బట్టి. నీ అవసరతను బట్టే నీకు శ్రమ. అవసరమును బట్టి. రెండవది. మూడవది, నానా విధములైన శోధనలు. అంటే ఒకరికి ఆరోగ్య సమస్య, ఒకరికి ఆర్థిక సమస్య, ఒకరికి కుటుంబ సమస్య, ఒకరికి పక్కింటోళ్ళతో సమస్య, ఒకరికి భర్తతో సమస్య, ఒకరికి భార్యతో సమస్య, అనేక రకాల నానా విధములు. నాలుగవది, చివరిది, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. ఎంతకాలం? కొంచెం కాలమే. ప్రియులారా, గమనించండి, దేవుడు మనలను పరిశుద్ధులనుగా చేయడానికి ఆయన ప్రణాళికలో, ఇదిగో ఆయన ప్రతి ఒక్కరిని ఆయన సరిచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి, మొదటిది. రెండవది, అవసరాన్ని బట్టి వస్తాయి. మూడవది, వచ్చేటటువంటి శ్రమలు, సమస్యలు నానా రకాలు. అవి ఎంతకాలం? కొంచెం కాలమే. కాబట్టి ఈ కొంచెం కాలంలో మనం ఏం చేయాలి అంటే ఓపికతో
ప్రభు వైపు చూడాలి. ప్రభువును బట్టి మనము సంతోషించాలి. ప్రభు చిత్తమైతే తర్వాత సెషన్లో వీటి సంగతులను మనము ఆలోచన చేద్దాం. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులకు అప్పగించబడడానికి కారణం ఏమిటి అంటే, వారిని సరిచేయడానికి దేవుడు తిరిగి వారిని తన దగ్గరకు తెప్పించుకోవడానికి వారిని శత్రువుకు అప్పగిస్తూ ఉన్నాడు. మన జీవితాలను సరిచేయడానికి ఆయన మనలను శ్రమకు అప్పగిస్తాడు, శోధనలకు అప్పగిస్తాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఇదిగో మనము కొనసాగుతూ ఉంటుండగా ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయా? ప్రభు వైపు చూద్దాం. వారు మొరపెట్టారు కానీ వారు పాపాన్ని గురించి ఆలోచన చేయలేదు. కానీ దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో. వారు ఒప్పుకోనప్పటికీ వారి మొర్రను విని వారిని విడుదల చేయడానికి గిద్యోనును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదిగో వారిని సరిచేయడానికి ప్రవక్తను వారి దగ్గరికి పంపించాడు. ఈ మధ్యాహ్న సమయంలో అమ్మ, ఈ సందేశం వింటున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పాపాన్ని బట్టి ఇదిగో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో, ఇదిగో ఆ పాపాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకో. అయ్యా, పాపము లేదు, కానీ విశ్వాసం పరీక్ష జరుగుతూ ఉంటుండగా ప్రభు వైపు చూడు. భరించడానికి కావలసినటువంటి శక్తిని ఆయన దయచేస్తాడు. పాపాన్ని ఒప్పుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభు కొరకు జీవిద్దాం. ప్రియులరా, గిద్యోనును సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నంలో ఈ సంగతులను ఆలోచన చేద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. మా జీవితాలలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకొని మేము పరిశుద్ధులముగా జీవించాలి అనేది మీ ఉద్దేశమై ఉంటూ ఉండగా, మా జీవితాలలో ఉన్నటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి నిన్ను దూషించక అయా మమ్మలను మేము సరిచేసుకొని మా పాపాన్ని ఒప్పుకొని మీ కరుణను మా జీవితాలలో పొంది మీ కొరకు జీవించడానికి సహాయమును దయచేయమని, విత్తబడిన మాటలకు నీరు కట్టి మీరే ఫలింపును దయచేసి మహిమను పొందమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచు ఉంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.